68వ సర్గము. దశరథుడు జనకుని ఆహ్వానమును అందుకొనుట, ఆ శుభవార్తను విని అందరును ఆనందించుట. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణము చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథాశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్యా నగరమునకు చేరిరి. అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజా దూతలము. ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలుపుడని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుననుమతితో ఆ దూతలు రాజభవనమున ప్రవేశించిరి. పిదప వారు దేవతుల్యుడైన వృద్ధుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతట రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంతచిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించినవారై నియమపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధురవచనములను పలికిరి. ఓ మహారాజా! మిథిలాప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, మీ పురోహితుల, గురువుల, పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధురవచనములతో మరీ అరసిరి. మిథిలాధిపతియైన జనకుడు మిక్కిలి శ్రద్ధాసక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా! నా కుమార్తెగు సీతాదేవిని పరాక్రమశాలియైన రాకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియే యుందురు. గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుటయు, శివధనుస్సును ఎక్కుపెట్టుటలో విఫలురై వారు ఆగ్రహోదగ్రులై వచ్చిన దారి పట్టుటయు మీకు విదితమే అయ్యుండును. నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షియు ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులను మిథిలకు విచ్చేసిరి. వీర్యశుల్కయైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణప్రభావముచే గెలుచుకునెను. ఓ దశరథ మహారాజా! మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనుస్సును భగ్నము గావించెను. అందువలన వీర్యశుల్కయైన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలచితిని, అనుమతింప ప్రార్థన. ఓ మహారాజా! మీరు గురువులతోడను పురోహితులు మున్నగువారితోడనుగూడి శీఘ్రముగా విచ్చేయ ప్రార్థన. మీకు శుభమగుగాక. ఇచట మీరు రామలక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర! మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును గూర్పగలరు. మీ ఇరువురు కుమారుల రామలక్ష్మణుల మహానందములో మీరును పాలు పంచుకునవచ్చును. మీరు ఇచటికి వచ్చినచో మిమ్ములను దర్శించి మేము సంతోషింతుము. సీతను శ్రీరామునకిచ్చి కన్యాదానమొనర్చి సీతారాముల కళ్యాణ మహోత్సవమును జూచి సంబరపడుదుము. ఉభయో పుత్రయోరేవ ప్రీతిం అనగా శ్రీరామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను ఇచ్చి వివాహములను జరిపించి ఆనందింతుము. మావలె మీరును మహానందదాయకములైన ఈ వేడుకలలో పాల్గొని కుమారులను కోడండ్రను కనులారగాంచి పరమప్రీతిని పొందవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను, శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదుమధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములను విని దశరథ మహారాజు పరమానందభరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో గూడి విశ్వామిత్ర మహర్షిరక్షణలో హాయిగానున్నాడు. వారు ఇప్పుడు విదేహరాజ్యములో మిథిలానగరమున కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచినవాడై తనసుతేగు సీతను రాఘవునకు ఇచ్చి పెండ్లి చేయుటకు వేడుకపడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకును సమ్మతమైనచో జాగుచేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళుదము. మహర్షులు, మంత్రులు మున్నగువారందరునూ బాగు అని ప్రశంసావచనములను పలికిరి. అంతటా దశరథుడు పరమానందభరితుడై రేపే ప్రయాణము అని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పును పొందినవారు. పెండ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 68వ సర్గము సమాప్తము.